మామూలుగా మనం ఎక్కువగా డిస్పోజబుల్ కప్పులు గ్లాసులను వినియోగిస్తుంటాం. బయటకు వెళ్ళిన సమయంలో టీ లేదా కాఫీ తాగాలనిపిస్తే చాలు టీ స్టాల్కి వెళ్తాం. అక్కడ ఎక్కువ డిస్పోజబుల్ కప్పులు గ్లాసులనే వాడుతుంటారు. ఒక టీ స్టాల్స్ అనే కాదు, ఏ చిన్న సెలబ్రేషన్ జరిగినా లేదా ఫంక్షన్స్ ఈవెంట్స్లలో వాడి పారేయడానికి వీలుగా ఉంటాయని డిస్పోజబుల్ గ్లాసులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాం. అయితే రోజు వాడటం వలన ప్రమాదాలను మనం కొని తెచ్చుకున్నట్లే అవుతుందని తెలుస్తుంది. ఇది వరకు ప్లాస్టిక్ కప్పులను వాడటం వలన వ్యాధుల బారిన పడే అవకాశం ఉండటంతో పేపర్ కప్పులు, ప్లేట్లు వంటివి మార్కెట్లోకి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రజలు ప్లాస్టిక్ కు బదులుగా పేపర్ కప్పులు రావడంతో అందరూ వాటినే విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే డిస్పోజబుల్ గ్లాసులు, కప్పులను వాడటం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదేంటి, డిస్పోజబుల్ గ్లాసులంటే పేపరే కదా అని అనుకుంటున్నారా? పేపర్ కప్పులను ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎందుకు హానికరం అనుకుంటున్నారా? ఎందుకంటే రోజు మనం వాడుతున్న పేపర్ కప్పుల్లోనూ ప్లాస్టిక్ ఉంటుందట. అందుకే పేపర్ కప్పులను వినియోగించడం వలన కూడా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు. సాధారణంగా మనం అంతా ఏదో ఒక సందర్భంలో అయినా సరే డిస్పోజబుల్ కప్పులను వాడే ఉంటాం. ఇటువంటి గ్లాసులు, కప్పులను నీరు, టీ లేదా కాఫీ కోసం వాడుతుంటాం. యూజ్ అండ్ త్రో కావడంతో పాటు మార్కెట్లో సులభంగా దొరుకుతాయి. అందుకే వీటికి ఎక్కువగా వినియోగిస్తుంటారు. కానీ ఈ కప్పులను వాడటం అంత మంచిది కాదని చెబుతున్నారు. ఈ కప్పుల్లో ఉండే ప్లాస్టిక్లో బెస్పినాల్, మెట్రోసమైన్ వంటి ప్రాణాంతక రసాయనాలు ఉంటాయట. మనం వేడి టీ, కాఫీ తాగినప్పుడు మైక్రో ప్లాస్టిక్ కణాలు అందులో కరిగిపోతాయి. అవి టీతో పాటు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ప్లాస్టిక్ కణాలన్నీ పేగుల్లో పేరుకుపోయి మన జీర్ణ వ్యవస్థకు హాని కలిగిస్తుంటాయి. అంతేకాదు, వీటిని ఎక్కువగా వాడటం వలన డయేరియా, కిడ్నీ వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. అంతేకాదు, డిస్పోజబుల్ కప్పులను తయారు చేయడంతో హైడ్రోఫోబిక్ ఫిల్మ్ అనే పొరను కూడా ఉపయోగిస్తారని తెలుస్తోంది. ఇది కూడా ప్లాస్టిక్ తోనే తయారు చేస్తుంటారు. దీంతో కప్పుల్లో ఏదైనా వేడి పదార్థాన్ని పోయగానే ఆ రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి టాక్సిన్స్ పేరుకుపోతాయి. ఇది మొత్తం మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ స్త్రీలు డిస్పోజబుల్ గ్లాసులు, కప్పుల వాడకానికి పూర్తిగా దూరంగా ఉండాలని వెల్లడిస్తున్నారు. ఒకవేళ వాడితే కనుక తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుందట. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ డిస్పోజబుల్ గ్లాసులను వినియోగించడం పూర్తిగా మానేయాలని సూచిస్తున్నారు.